ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్టాగ్రామ్ పక్కన పెడితే ఆఫ్టర్ ఎన్రోల్‌మెంట్ మీకు తెలియాల్సిన కొన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను. బేసిక్స్. సాయి కుమారి కొమ్మోజు అనే ఒక పర్సన్ మీ మెంటర్. ఓకే. సో తను మాక్సిమం మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు మాక్సిమం మీకు అవైలబుల్‌గా ఉంటుంది. దయచేసి బిఫోర్ 10 AM ఆఫ్టర్ 7 PM ప్లీజ్ మెసేజ్ చేయొద్దు. గివ్ మీ దట్ స్పేస్. ఓకే. నెక్స్ట్ పాయింట్. సాటర్‌డే, సండే నేను యాక్టివ్‌గా ఉండను. ఓన్లీ మీకు నిజంగా ఎమర్జెన్సీ అయితే ఐ యామ్ దేర్. బట్ సాటర్‌డే, సండే నేను నిజంగానే యాక్టివ్‌గా ఉండను. నేనే యాక్చువల్‌గా నా పర్సనల్ వర్క్‌లో కూడా ఉండను. అండ్ నేను ప్రొఫెషనల్ వర్క్‌లో కూడా ఉండను. ఐ నీడ్ దట్ స్పేస్ టు ప్రిపేర్ మై ఓన్ కంటెంట్ టు గివ్ దట్ టైమ్ టు మై ఫ్యామిలీ. సో ప్లీజ్ సాటర్‌డే, సండే నేను యాక్టివ్‌గా ఉండను. మార్నింగ్ 10 AM నుంచి 7 PM వరకు నేను యాక్టివ్‌గా ఉంటాను. సో ప్లీజ్ ఈ 2 పాయింట్స్ మేజర్‌గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఆఫ్టర్ ఎన్రోల్‌మెంట్ మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే మీరు మీ వెబ్‌సైట్‌లో లైక్ ఐ డిజిటల్ ప్రీమియర్ ఆర్ స్టార్వి ఆర్ డిజిటల్ బిలియనర్ ఇక్కడ నేను 3 స్టూడెంట్స్‌కి 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్‌కి గైడెన్స్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరు ఏ కంపెనీలో ఉంటే వాళ్ళు మీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అసలు ఏ ఆప్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. అదేంటి గైడ్ చేస్తారన్నారు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే సాయి కుమారి గైడెన్స్ ఇవ్వదు అని ఎప్పుడూ చెప్పదు. అలా మీరు ఫీల్ అయినా సరే ఐఎమ్ ఆల్వేస్ దేర్. మీరు నాకు మెసేజెస్ చేసినా చేయకపోయినా మీరు ఎంత ఇన్యాక్టివ్గా ఉన్నా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసి నేనే మెసేజ్ చేస్తాను. నిజంగా మీరు వర్క్లో ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది అని. ఓకే. నిజంగా నా కోసం తెలిసిన వాళ్ళకైతే నేను ఏంటి అనేది తెలుస్తుంది. సెకండ్ మేజర్ పాయింట్ ఏంటి అంటే మీకు నేను బేసిక్గా కంపెనీ గ్రూప్ లింక్స్ పంపిస్తాను. కస్టమర్ కేర్ నెంబర్ కానీ మేనేజర్ నెంబర్ కానీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకు పంపిస్తాను. ఆ నెంబర్స్ సేవ్ చేసుకొని కస్టమర్ కేర్ వాళ్ళతో యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్. మేనేజర్ గ్రూప్లో అసలు ఏం జరుగుతుందనేది చూడండి. మేనేజర్ గ్రూప్ కానీ కంపెనీ గ్రూప్స్ సౌత్ ఒకటి ఉంటుంది, హిందీ ఒకటి ఉంటుంది. సౌత్ నథింగ్ బట్ ఇంగ్లీష్ ఐ థింక్. హిందీ ఒకటి ఉంటుంది. సో మీరు హిందీ గ్రూప్లో జాయిన్ అవ్వకపోయినా దట్స్ యువర్ చాయిస్. బట్ సౌత్ గ్రూప్ నథింగ్ బట్ ఇంగ్లీష్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకు జాయిన్ అవ్వాలి సాయి కుమారి అంటే మీకు కంపెనీలో అసలు ఏమేమి జరుగుతుంది అనేది మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎప్పుడెప్పుడు ఏ ట్రైనింగ్ జరుగుతుంది, ఎలాంటి ట్రైనింగ్స్ జరుగుతున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది హిందీయా, ఇంగ్లీషా, తెలుగా, తమిళ, కన్నడనా, ఏ లాంగ్వేజ్ అనేది పక్కన పెట్టండి. మీకు టైం ఉంటే అటెండ్ అవ్వండి. ఓకే. సాయి కుమారి ఈరోజు ట్రైనింగ్ ఉంది, నేను అటెండ్ అవ్వాలా వద్దా? దానికి సాయి కుమారి పర్మిషన్ అవసరం లేదు. బికాస్ మీరు కంపెనీకి ఫీజు పే చేశారు. సో మీకు ప్రతిదీ సాయి కుమారి కూడా తను కూడా ఒక స్టూడెంటే. ఓకే. వెదర్ ఇట్ ఈస్ డిజిటల్ బిలియనర్, వెదర్ ఇట్ ఈస్ స్కార్వి, వెదర్ ఇట్ ఈస్ ఐ డిజిటల్ బిలియనర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏ కంపెనీలో మీకు ఏ ట్రైనింగ్ అవుతుందో మీరు ఎందులో అయితే ఎన్రోల్ అయ్యారో ఆ కంపెనీలో మీరు ప్రాపర్గా అప్డేట్స్ అనేది చూస్తూ ఉండడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్, అది వర్కింగ్ నా స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, జాబ్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు, రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, బేబీని క్యారీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తున్నానంటే మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో అట్లీస్ట్ 2 అవర్స్ అయినా సరే ప్రాపర్గా స్పెండ్ చేయండి. డేకి ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అసలు వెబ్సైట్లో ఏం జరుగుతుంది, టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏం జరుగుతుంది అనేది చూడండి. ఎందుకు టెలిగ్రామ్, ఎందుకు వాట్సాప్లో నాకు షేర్ చేయరా, నాకు వాట్సాప్లో అప్డేట్ ఇవ్వరంటే నో అండి. ఎందుకంటే మీకు వాట్సాప్లో కంటిన్యూస్గా లింక్స్ అనేది రావడం వల్ల వాట్సాప్ ప్రాబ్లం అవుతుంది. అది మీ వాట్సాప్కి ప్రాబ్లం అవుతుంది, అవతల పర్సన్ వాట్సాప్కి కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ పాయింట్స్ క్లియరా? అండ్ నెక్స్ట్ మేజర్ పాయింట్ ఏంటి అంటే టెలిగ్రామ్లో మీకు లింక్స్ కానీ మీటింగ్ లింక్స్ కానీ ఏదైనా అప్డేట్ వస్తున్నప్పుడు కింద మీకు కొన్ని పాపప్ అవుతూ ఉంటాయి. ఆ పాపప్ అయిన వాటిలో దయచేసి మీరు క్లిక్ చేయకండి. ఎందుకంటే దానికి ఐడిపి వాళ్ళకి కానీ లేదా డిబి వాళ్ళకి కానీ లేదా స్కారీ వాళ్ళకి కానీ సాయి కుమారికి కానీ సంబంధం లేదు. అవి ఆటోమేటిక్గా యాడ్స్ అనమాట. ఆ యాడ్స్ క్లిక్ చేస్తే మిమ్మల్ని మీరు వేరే సర్వర్కి కానీ వేరే దగ్గరికి కానీ తీసుకెళ్తుంది. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అయితే కాదు, దానికి మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. సో అది బేసిక్ పాయింట్. దానికి కూడా స్క్రీన్ షాట్ తీసి అడగాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ చెప్పడం కన్నా ముందే చెప్పాల్సింది, నా వాయిస్ బేస్ ఇలానే ఉంటుంది. దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఇది రికార్డెడ్ విన్న వాళ్ళైనా లైవ్ విన్న వాళ్ళైనా చెప్తున్నాను, నా వాయిస్ బేస్ ఇంత. ఓకే. నేను ఏ పాయింట్ అయినా ఈ రేంజ్లోనే చెప్తాను. దయచేసి మీ మనోభావాలన్నీ పక్కన పెట్టండి. ఓకే. నేను ఇప్పుడు మెంటర్, మీరు స్టూడెంట్స్, దట్స్ ఇట్. ఇంతవరకు ఇలానే ఆలోచించండి. ఎక్కువగా ఇంకేమీ ఆలోచించి అన్ని నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టుకోవద్దు. ఓకే. సో ఈ రేంజ్లో నేను ఈ పాయింట్స్ చెప్పకపోతే మేబీ మీకు అది రీచ్ అవ్వదు. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే నేను ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి,
ఏ కోర్స్ నేర్చుకుంటావు, ఎలాంటి కోర్స్ నేర్చుకుంటావు అనేది పక్కన పెడితే వెబ్సైట్ ఓపెన్ చేసి బేసిక్ ట్రైనింగ్స్ అసలు ఏమేమి ఉన్నాయి, అసలు స్కిల్ అంటే ఏంటి, అసలు బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకోండి, బేసిక్స్ తెలుసుకోండి. నెక్స్ట్ ప్రతి ఒక్క కోర్సు ఓపెన్ చేసి ఆ కోర్స్ అసలు ఎవరు చెప్పారు, ఆ పర్సన్ ఎవరు అనేది మీకు తెలిస్తే ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి కుమారి కొమ్మోజు ఐడిపిలో నేను ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నా. సాయి కుమారి కొమ్మోజు ట్రైనింగ్ వస్తుంది అంటే కంప్లీట్ తెలుగు కమ్యూనిటీకి ఒక వాల్యూని క్రియేట్ చేసుకున్నా. సేమ్ లైక్ దట్ ఐడిపిలో ఉన్న ప్రతి కోర్స్కి, లేదా డిజిటల్ బిలియనర్లో ఉన్న ప్రతి కోర్స్కి, లేదా స్కార్వీలో ఉన్న ప్రతి కోర్స్కి, ఏ కంపెనీలో మీరు ఎన్రోల్ అయి ఉంటే ఆ కంపెనీలో ఉన్న ప్రతి కోర్సు అసలు ఎవరు చెప్పారు, ఆ స్పీకర్ ఎవరు, ఆ మెంటర్ ఎవరు, లేదా ప్రొఫెషనల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ కోసం సమ్ బయో రెజ్యూమే సంథింగ్ ఏదో ఒక పాయింట్స్ ఉంటాయి, అది చదవండి. సో ఇన్ కేస్ ఆ పర్సన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దట్ అసలు ఓకే ఈ పర్సన్ మనకి ఈ క్లాస్ చెప్పారా, ఈ కోర్స్ చెప్పారా అనేది తెలుస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, కాపీ రైటింగ్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఈ మేజర్ కోర్సెస్ అన్ని కూడా మేజర్ పర్సన్స్ చెప్పారు. వాళ్ళ దగ్గరకు మనం డైరెక్ట్గా వెళ్ళి కోర్స్ నేర్చుకోవాలంటే ఒక కోర్స్కి మనం 10,000 నుంచి 30,000 5,000 వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఇంత పే చేయాల్సి ఉంటుంది. బట్ లైఫ్ లాంగ్ అది మనకి యాక్సెస్ వచ్చిందంటే ఆ కోర్స్ వాల్యూ తెలుసుకోండి. ఓకే, ఇవి మేజర్ పాయింట్స్. నెక్స్ట్ ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ తర్వాత బేసిక్గా అన్ని లింక్స్లోనే మీరు అప్డేట్స్ చూసారు, ఫోన్ నెంబర్స్ సేవ్ చేసుకున్నారు, మీరు జాయిన్ అయిన మెంటర్ దగ్గర మీ దగ్గర నుంచి గైడెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు బేసిక్గా క్రియేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అయితే ఇన్స్టా, యూట్యూబ్. సాయి కుమారి వితౌట్ ఇన్స్టా అండ్ వితౌట్ యూట్యూబ్ ఏమైనా పాసిబుల్ అవుతుందా అంటే 100% పాసిబుల్ అవుతుంది. బట్ ఆ పాసిబిలిటీ నువ్వు తీసుకోవాలంటే ఎప్పుడైతే నువ్వు ఇన్స్టా అండ్ యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేస్తావో ఆ క్రియేట్ చేసిన పెట్టేదానికన్నా ఏదైతే హార్డ్ వర్క్ నువ్వు పెడతావో, ఏదైతే టైం నువ్వు ఇన్వెస్ట్ చేస్తావో దానికి డబల్ త్రిబుల్ నువ్వు వితౌట్ ఇన్స్టా వితౌట్ యూట్యూబ్ అనేది నువ్వు పెట్టాల్సి వస్తుంది. సో అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది. అండ్ మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే నువ్వు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసినా, ఎఫిలియేట్ మార్కెటర్గా వర్క్ చేసినా సరే త్రూ ఇన్స్టాగ్రామ్ కానీ త్రూ యూట్యూబ్ కానీ నీకు గ్రాబింగ్ అనేది ఎలా ఉంటుందంటే క్లయింట్స్ ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, కంటిన్యూగా లీడ్స్ వస్తారు. అదే నువ్వు ఒక లీడ్ పర్చేస్ చేయాలంటే ఒక లీడ్కి 20 రూపీస్ అవుతుంది. అదే నువ్వు ప్రాపర్గా ఒక కంటెంట్ క్రియేషన్ నేర్చుకుంటే, ఒక ప్రాపర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ క్రియేట్ చేస్తే కంటెంట్ క్రియేషన్ ఏంటో తెలుస్తుంది, అసలు లీడ్ అంటే ఏంటో తెలుస్తుంది, ఒక ప్రాపర్ ఇన్స్టాగ్రామ్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఒక్క ఇన్స్టాగ్రామ్ కానీ ఒక యూట్యూబ్ కానీ నువ్వు ప్రాపర్గా బిల్డ్ చేస్తే నీకు కంప్లీట్ ఫ్రీలాన్సింగ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. నువ్వు బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ట్రస్ట్ మీ గైస్, సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ. ఒక్క ఇన్స్టా అకౌంట్ వల్ల నా లైఫే చేంజ్ అయిపోయింది. మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయని నేను చెప్పట్లేదు, బట్ ఒక ఇన్స్టాను కానీ నువ్వు ఈ స్కిల్స్ని కానీ నువ్వు ఏ కంపెనీలో ఉంటే ఆ స్కిల్స్ కానీ నువ్వు యూస్ చేసుకొని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ అనేది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి. మీకు ఇప్పుడు 1 అవర్ 2 అవర్స్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను కదా, ఇదే ట్రైనింగ్ నేను వేరే కంపెనీలో ఇస్తే వాళ్ళు నాకు అమౌంట్ పే చేస్తారు. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ దాట్. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. ఓకే, సో మీరున్న వాల్యూని కానీ మీరు ఇస్తున్న టైం కానీ దయచేసి తక్కువగా చూడద్దు. అండ్ మేజర్ పాయింట్ ఏంటి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ని యాజ్ ఏ బిగినర్గా ఫ్రీలాన్సర్గా నీకు కానీ ఫస్ట్ నువ్వు ఒక పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకొని నువ్వు ఎవరికైనా ఒక పర్సన్కి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బిల్డ్ చేసి ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ డే వాళ్ళకి కంటెంట్ పోస్ట్ చేస్తూ వాళ్ళ పేజ్ని హ్యాండిల్ చేస్తే బేసిక్గా నువ్వు ఎంత అమౌంట్ గ్రాప్ చేయొచ్చు? ఎనీ గెస్? ఒక ప్రాపర్గా ఒక పర్సన్కి ఒక క్లయింట్కి నువ్వు యాజ్ అ ఫ్రీలాన్సర్ ఒక అకౌంట్ నువ్వు హ్యాండిల్ చేయాలంటే ఎంత అమౌంట్? ఎనీవన్? 25 to 30K. 25 to 30, ఇంకా 5 to 10K, 30K, 10 to 15. 10 to 15, 25. సో ఆన్ అండ్ ఆఫ్ గా 5,000 నుంచి 30,000 పర్ మంత్ మీరు గ్రాప్ చేయొచ్చు ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి. గైస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్ మంత్ మెయింటైన్ చేయడానికి ఆరాంగా నువ్వు 10,000 సంపాదించవచ్చు. అసలు నువ్వు యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా అవతల పర్సన్కి హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ నీ అకౌంట్ ప్రాపర్గా ఉండాలి కదా. నువ్వు అది ఫేస్లెస్ చేయడానికి కూడా 100% పాసిబిలిటీ ఉంది. ఫేస్లెస్ కూడా నువ్వు కంటెంట్ చేయొచ్చు. అండ్ నీ వాయిస్ యూజ్ చేయకుండా కూడా ఇన్స్టాగ్రామ్లో నువ్వు కంటెంట్ పోస్ట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఏఐ టూల్స్, ఎవ్రీథింగ్ పాసిబుల్.
నీ ఓన్ వాయిస్ కాకుండా కూడా నువ్వు ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రోజు నేను ఒక బేసిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్గా ఎలా ఉండాలనేది నేను మీకు చూపిస్తాను. దయచేసి క్లియర్గా చూడండి. అది చూసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకుంటారా క్రియేట్ చేసుకోరా అనేది కంప్లీట్గా మీ చాయిస్. అండ్ ఇప్పటి వరకు క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటే దయచేసి మీ అకౌంట్స్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, క్లియర్? ఈ పాయింట్స్ అన్ని క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? Clear, ma'am. Clear, ma'am. Clear. క్లియర్? Clear, ma'am. Clear అండి. సుల్తానా, రేఖ, శోభ, కల్పన, ఆశ, మణిరత్నం, Clear, ma'am. రిజ్వానా, సుల్తానా, Clear. మౌనిక, జ్యోతి, అను, ఆశ, ఐష, భాను, శ్రీ, మల్లి, అక్షిత, సుమలత, జయశ్రీ, ఉమా, కీర్తి, మనీషా, పర్వీన్, పూజ, చందన, రిజ్వానా, సాయి లక్ష్మి, సాయి మాధవి, శృతి, శ్రవంతి, శ్రావణి, సోని, శివరంజని, శృతి, తులసి, విజయ, స్వరూప. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎవ్రీవన్ Clear, Clear అండి. క్లియర్? Clear. సో ఇప్పుడు బేసిక్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్ గా చూపిస్తాను. ఒకసారి చూడండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. షేర్ అవుతుందో లేదో చెప్పండి. నేను మొబైల్ తో కూడా జాయిన్ అవుతాను. గివ్ మీ సెకండ్. పేజ్ క్లియర్ గా నేను మీకు ఎస్ రికార్డింగ్ కూడా అవుతుంది. సో మచ్ హ్యాపీ ఫర్ దిస్. ఓకే ఫైన్. ఓకే, సో బేసిక్ గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా ఉండాలి అనేది నేను క్లియర్ గా చెప్తున్నాను. ప్రతి ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్ గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నేమ్, యూజర్ నేమ్, ఈ 2 పాయింట్స్ మేజర్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నేను నేమ్ దగ్గర నా పేరు పెట్టుకున్నాను, ఐ డిజిటల్ ప్రీమియర్ తెలుగు మెంటర్ అని పెట్టాను. సేమ్ కాపీ పేస్ట్ చెయ్యొద్దండి. మీ పేరు పెట్టుకోండి. మీ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమే పెట్టుకోండి. ఓకే, నేమ్ అనేది క్లియర్ అయింది. నెక్స్ట్ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో గివ్ మీ సెకండ్. రికార్డింగ్ అవుతుందా? Clear, ma'am. స్టార్ట్ అయింది రికార్డింగ్. ఇప్పుడు స్టార్ట్ అయిందా రికార్డింగ్? మళ్ళీ లేదు, స్టాప్ stop అవుతుంది, చేశారు, స్టార్ట్ ma'am. అవుతుంది. స్టాప్ అయిందండి. ఇప్పుడు స్టాప్ మళ్ళీ అయిందా? కాదు ఇందాక స్టాప్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆన్ అయింది. షూర్ కదా రికార్డింగ్ అవుతుంది కదా? అవుతుంది, ma'am. రికార్డింగ్ అవుతుంది. ఓకే ఫైన్. ఓకే, నేమ్, యూజర్ నేమ్. ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ మెంటర్ డాట్ సాయి కుమారి అని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణి గారు మీ సర్ నేమ్ జల్లి, రైట్? జల్లి అండి. ఎస్. ఓకే, ఇప్పుడు నేను నేమ్, యూజర్ నేమ్ నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ మల్లి రత్నం జల్లి, ఓకే, లేదా మణిరత్నం జల్లి, ఏదో ఒక నేమ్ తీసుకోండి. సో ఇక్కడ మామ్ ప్రీమియర్ మణి అని పెడుతున్నాను నేను, బికాస్ తను ఒక మదర్. అలా మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ గా ఏమైనా అకౌంట్ నేమ్ పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. లేదా ఒక మదర్ గా మామ్ ప్రీమియర్ అనేది బాగా ఉంటుంది, క్యాచీగా ఉంటుంది. నెక్స్ట్ యూజర్ నేమ్ నేను ఇక్కడ మెంటర్ డాట్ సాయి కుమారి అని పెట్టాను. లేదా మీ సర్ నేమ్ తో పాటు పెట్టుకోండి, నాట్ ఎన్ ఇష్యూ. అంతేగాని అండర్ స్కోర్స్ పెట్టడం అయితే దయచేసి చేయొద్దు. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెంటర్ డాట్ సాయి కుమారి అని ఉంది కదా, దాని పక్కన మళ్ళీ మీరు 1 2 3 అని కానీ 3 2 4 అని కానీ ఇలా నెంబర్స్ పెడుతున్నారు. దయచేసి ఇలా పెట్టద్దు. నెక్స్ట్ బయో, నేను ఇక్కడ బయో మ్యాక్సిమం నా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటే, 3 to 4 లైన్స్లో బయో ఉండేలా చూసుకోండి. నా బయో ఎవరు అబ్జర్వ్ చేయొద్దు, బికాస్ ఆల్రెడీ ఒక టీమ్ని బిల్డ్ చేస్తాను కాబట్టి నేను అలా పెట్టాను. సో ఒక బిగినర్గా మీరు బయో ఎలా పెడతారా అంటే, నా తెలుగు వర్డ్స్ అలాగా దొరుకుతూ ఉంటాయి, ప్లీజ్ ఏమనుకోవద్దు, ఓకేనా? నిజంగా ఈ మధ్య ఇంకా తెలుగు దారుణంగా ఉంది. పక్కన ఒడియా, ఆ ముందు రాజస్థాన్, ఆ ముందు తెలంగాణ. సో వీళ్ళందరితో మాట్లాడుతూ తెలుగు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఉన్న వర్డ్స్ మర్చిపోతున్నాను. ఓకే, సో ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 4 లైన్స్ని డిఫరెంట్ లైన్స్గా పెట్టడం అనేది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వరూప అనే ఒక పర్సన్ మదర్ అనుకోండి, మణి గారు ఒక హౌస్ వైఫ్ అనుకోండి. సో తన ఏంటి అంటే హౌస్ వైఫ్, వైజాగ్, లేదా సపోర్టింగ్ హస్బెండ్, ఇలా పెట్టండి ఫస్ట్ లైన్. సెకండ్ లైన్లో ఏంటి అంటే క్వాలిఫికేషన్ పెట్టండి, ప్లేస్ పెట్టండి. థర్డ్ లైన్లో ఏంటి అంటే సపోర్టింగ్ హస్బెండ్ అని పెట్టండి, లేదా సపోర్టింగ్ టు హస్బెండ్ అని పెట్టండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. థర్డ్ లైన్ అనేది ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో అలా చెప్పండి. లేదా ఇంకొక వే ఒకటి ఉంది బయో పెట్టడానికి. ఫస్ట్ లైన్లో అసలు మీరు ఎవరు, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరు ఎక్కడి నుంచి. సెకండ్ పేజ్లో మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ పేజ్ ద్వారా. నేను ఇక్కడ డిజిటల్ కోచ్ అని పెట్టాను, లెర్నింగ్ ఎర్న్ గ్రో అని పెట్టాను. అలా మీ పేజ్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు.
ఎంటర్ప్రీనియరా లేదా డిజిటల్ స్కిల్సా లేదా ఫ్రీలాన్సింగా ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక పాయింట్ ఉండేలా చూడండి. థర్డ్ పాయింట్లో నేను మీ పేజ్ని ఫాలో అయితే నాకు లాభం ఏంటి? ఓకే, అది లైక్ థర్డ్ లైన్లో ఎలా పెట్టాలంటే ఐఎమ్ గైడింగ్ లేదా ఐఎమ్ గివింగ్ డిజిటల్ స్కిల్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అండ్ టు మేక్ మనీ. ఇలా ఫోర్త్ లైన్లో ఏంటి అంటే డిఎంఎస్ ఫర్ మోర్ డీటెయిల్స్. డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్ అని అర్థం. అక్కడ మీ వాట్సాప్ నెంబర్ అనేది పెట్టద్దు ఫోర్త్ లైన్లో, దయచేసి ఓన్లీ డిఎం అని కానీ ఇన్బాక్స్ అని కానీ పెట్టండి. ఓకే, ఇక్కడ నేను 4 లైన్స్లో చెప్పాను. సాయి కుమారి నాకు ఇంకా అర్థం కావట్లేదు, బయో ఎలా పెట్టాలో తెలియట్లేదు అంటే కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా క్రాస్ చెక్ చేయండి. ఒక్కొక్కరు బయో ఎలా ఉందో అబ్జర్వ్ చేసి ఒక్కొక్కరు పాయింట్ని తీసుకొని మీరు దాన్ని రీకరెక్ట్ చేసుకొని క్రియేటివిటీగా ఆలోచించి 4 లైన్స్ పెట్టండి. నేమ్ అయిపోయింది, యూజర్ నేమ్ అయిపోయింది, బయో అయిపోయింది. ఈ 3 పాయింట్స్ క్లియరా? ఆల్ ఆఫ్ యూ క్లియరా? అండ్ ఇక్కడ ఒక డీపీ కనిపిస్తుంది. ఈ డీపీ ఎలా పెడుతున్నారంటే మంచిగా జ్యువెలరీ వేసుకొని మంచి టిప్ టాప్ గా రెడీ అయ్యి ఇలా పెడుతున్నారు. నో, నార్మల్గా ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు నేను ఉన్నాను కదా, టెంపుల్కి వెళ్ళి వచ్చిన జస్ట్ ఒక బొట్టు పెట్టుకుని ఇలా ఒక ఫోటో తీసి పెట్టచ్చు. మీరు ఎంత సింపుల్గా ఉంటే అంత ప్రొఫెషనల్గా ఉంటుంది. నార్మల్గా ఒక సింపుల్ ఫోటో అనేది పెట్టండి. అక్కడ మనకి ఏమీ మేకప్ అవసరం లేదు, బేసిక్గా ఒక మంచిగా గ్రూమింగ్ అనేది చేసుకొని పెట్టండి. దాట్స్ ఇట్. డీపీ క్లియర్, నేమ్ క్లియర్, యూజర్ నేమ్ క్లియర్, బయో క్లియర్. అండ్ నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్తుంటే ఇక్కడ మీరు జెండర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. యాడ్ లింక్, యాడ్ బ్యానర్స్ ఇలాంటివి ఏమీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకేమీ అంత ఫరక్ ఏమీ లేదు. నెక్స్ట్ పేజ్, కేటగిరీ అండ్ కాంటాక్ట్ ఆప్షన్స్. నేనైతే ఎలాంటి వాట్సాప్ నెంబర్ పెట్టలేదు, పెట్టినా సరే మీకు అవసరం లేదనే చెప్తా. బేసిక్గా కానీ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో కానీ మీరు స్టోరీస్లో కానీ పెట్టుకోండి తప్ప ఎక్కడ కూడా బయోలో కానీ ఫోన్ నెంబర్స్ ఎక్కడ పెట్టద్దు. ఎందుకంటే మీరు ఫోన్ నెంబర్స్ పెట్టడం వల్ల మీ పేజ్ యొక్క వ్యూ కౌంట్ పడిపోతుంది. బికాజ్ ఆల్రెడీ అక్కడ నెంబర్ ఉంది కాబట్టి కమెంట్స్ చేయరు, ఇలా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీ అకౌంట్ అనేది ప్రొఫెషనల్ అకౌంట్లో ఉంటేనే ఇక్కడ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది చూడండి. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ 35.4K వ్యూస్ ఇన్ లాస్ట్ 30 days. ఇలా ఈ డాష్ బోర్డ్ మీకు కనిపించాలంటే 100% మీకు ప్రొఫెషనల్ అకౌంట్ మాత్రమే ఉండేలా చూసుకోండి. అండ్ ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేస్తే, పైన 3 లైన్స్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒక్కొక్క ఆప్షన్ అసలు ఏంటి అనేది చూడండి. సేవ్డ్ ఆర్చివ్, మీరంటే ఏదైనా ఒక మ్యూజిక్ ట్రెండ్ అవుతే ఆ మ్యూజిక్ని సేవ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీ అకౌంట్ మళ్ళీ ఇప్పుడు ఈ సెషన్ తర్వాత రిఫ్రెష్ చేయాలి అని అనుకుంటే ఇప్పటివరకు మీరు ఎంతైతే కంటెంట్ పోస్ట్ చేశారో ఆ కంటెంట్ మొత్తం కూడా ఆర్చీవ్ చేసేయండి. డోంట్ డిలీట్ వేరు, ఆర్చీవ్ ఆర్ ఆర్కీవ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది చేయడం వల్ల ఏంటి అంటే పేజ్ ఏదైతే వ్యూ కౌంట్ ఉంటుందో అలా ఉంటుంది, లేదా వ్యూ కౌంట్ తగ్గుతుంది. బట్ డిలీట్ మాత్రం చేయకండి. ఓకే, నెక్స్ట్ యువర్ యాక్టివిటీ. అసలు నువ్వు ఎంత టైం ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేస్తున్నావు, లేదా నువ్వు అసలు నీ పేజ్ ఎలా గ్రో అవుతుంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్, టైం మేనేజ్మెంట్, ఇన్స్టాగ్రామ్ ఎర్లీ యాక్సెస్ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇన్సైట్స్ అనేది చూస్తూ ఉండండి. అండ్ అకౌంట్ షుడ్ బి పబ్లిక్, నాట్ ఇన్ ప్రైవేట్ మోడ్. ఓకే, నెక్స్ట్ క్రాస్ పోస్టింగ్ అంటే మీరు ఒకే పోస్ట్ 2 పేజెస్లో పెట్టాలి అనుకున్నప్పుడు క్రాస్ పోస్టింగ్ అనేది చేయొచ్చు. నేను ప్రతి ఆప్షన్స్ బేసిక్స్ ఏంటి అనేది మాత్రమే చెప్తున్నాను. ఈ ఆప్షన్ మీరు ఇప్పుడు చెయ్యాలి అంటే నో, బట్ బేసిక్గా మీరు చేయాల్సింది నేము, యూజర్ నేము, బయో అండ్ డీపీ. ప్రాపర్గా ఇవి మీరు పాటించాల్సినవి. అసలు ఏమి ఆప్షన్స్ ఉన్నాయనేది నేను మీకు చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ టైప్ టూల్స్ అని ఉంది చూడండి. అకౌంట్ టైప్ వచ్చేసి ప్రొఫెషనల్ అకౌంట్. అండ్ యాడ్ టూల్స్ కానీ రిక్వెస్ట్ వెరిఫికేషన్ అంటే బ్లూటిక్ వస్తుంది కదా, దానికి సంబంధించి. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేస్తే మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ అంటే ఇక్కడ మెసేజెస్ రిక్వెస్ట్ అని ఉంది కదా, మీరు లైక్ ఎదుటి పర్సన్ మీకు మెసేజ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వడానికి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చెప్తాను, గివ్ మీ సెకండ్. కమెంట్స్ అంటే అన్ని కమెంట్స్ మీరు యాక్సెస్ ఇస్తున్నారా, లేదా లిమిటెడ్ కమెంట్సా, లేదా కొన్ని వర్డ్స్ కొంతమంది వల్గర్గా ఏమైనా మెసేజెస్ చేస్తే అలాంటి వర్డ్స్ని ఏమైనా లైక్ రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారా అనే వాటికి కూడా మీరు ఇక్కడ కంట్రోల్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హిడెన్ వర్డ్స్ అని ఉంది కదా, ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పేజెస్ని గ్రో చేసుకోవడానికి మీరు ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే మీకు లైక్ మీ ఇన్స్టాగ్రామ్ రాకెట్లో దూసుకెళ్ళిపోతుంది అంటారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే బై డిఫాల్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఆన్లోనే ఉంటాయి. సో అది ఎవరికి తెలియని ఫాల్ట్. టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, కొన్ని ఆప్షన్స్ అంటే మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు క్వాలిటీ ఎప్పుడు కూడా హై క్వాలిటీలో అప్లోడ్ చేయడానికి ఈ ఆప్షన్ ఆన్ చేసుకోండి అంటారు. అండ్ నెక్స్ట్ మీరు పబ్లిక్ అకౌంట్లో పెట్టుకోండి అంటారు. బై డిఫాల్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి మన అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ అకౌంట్కి మారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అవి బై డిఫాల్ట్ ఆన్లోనే ఉంటాయి. సో అలాంటి రీల్స్ చూసారే వస్తున్నాయి కదా అని మీరు ట్రై చేయొద్దు. ట్రై చేస్తారా, దట్స్ యువర్ చాయిస్, బట్ అది బై డిఫాల్ట్ ఆన్లోనే ఉంటే దానికి ఏం ప్రాబ్లం లేదు.
నెక్స్ట్ కొన్ని వర్డ్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు ఏంటి అంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రాకెట్లా కాదు కదా, హెలికాప్టర్లో దూసుకెళ్ళిపోతుంది అని చెప్తారు. ఆ కొన్ని వర్డ్స్ ఏమీ లేదంటే కీవర్డ్స్, SEO అంతే. అవి మీరు మామూలుగా మీ పేజ్ని దాన్ని గ్రో చేసుకోవడానికి కంటెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెట్టుకున్నా సరే సరిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎవరిని మీరు ఫాలో చేసి ఫాలో బ్యాక్ మాత్రం అడగద్దు, ఫాలో అన్ఫాలో మెథడ్స్ మాత్రం యూజ్ చేయొద్దు. అండ్ కంటెంట్ లైక్స్ షేర్స్ ఇవి మీరు ఆపేసుకోవచ్చు, అంటే ఎదుటి పర్సన్కి మీ లైక్స్ షేర్స్ కనిపించకుండా వ్యూ కౌంట్ కనిపించకుండా ఉండడానికి ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డేటా యూజ్ ఇదే మీడియా క్వాలిటీ, నేను చెప్పాను కదా అప్లోడ్ అట్ హై క్వాలిటీ లేదా హైయెస్ట్ క్వాలిటీ. రీల్ అప్లోడ్ చేసేటప్పుడు ఇది ఆన్లో ఉండాలి, ఇది ఆఫ్లో ఉంది అని చాలా మంది అది ఆఫ్ చేసి వాళ్ళు రీల్ చేస్తారు, బట్ బై డిఫాల్ట్ అది ఆన్లోనే ఉంటుంది. ఇన్కేస్ మీ దగ్గర ఆన్లో లేకపోతే అది ఆన్ చేసుకోండి. మీరు రీల్ అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి, అప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్డర్స్ పేమెంట్స్ ఇవేం మనకు అనవసరం. అకౌంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. కంప్లీట్గా ఇక్కడ ఆరెంజ్లో ఉంది కదా, బికాస్ నాకు స్ట్రైక్స్ ఉన్నాయి పేజ్ పైన. ఓకే, సో కొంతమంది ఏంటంటే వాంటెడ్గా రిపోర్ట్ కొట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓకే ఫైన్ వాళ్ళకి నిజంగా నాలెడ్జ్ లేని వాళ్ళు కొట్టుంటారు. సో ఇలాంటివన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏదైతే మీకు ఆరెంజ్ కలర్లో టిక్స్ కనిపిస్తున్నాయో ఇది ఖచ్చితంగా గ్రీన్ కలర్లోనే ఉండాలి. అక్కడ మీకు గ్రీన్ కలర్లోనే ఉంటే దెన్ మీ అకౌంట్ అనేది గ్రో అవుతుంది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో మేబీ మీరు చాలా రీల్స్ చూసే ఉంటారు, కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే ఉంటుంది అని. ఓకే, సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ రిమూవ్ కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే లిమిట్ టు యువర్ రీచ్, ఖచ్చితంగా ఇవి గ్రీన్ కలర్లో ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనీ గారు నేను కంటిన్యూగా మాట్లాడుతుంటే మీరు నీళ్ళు తాగుతున్నారేంటి? నెక్స్ట్ ఎడిట్స్ అనేది ఒక అప్లికేషన్ అనమాట, నథింగ్ బట్ ఎడిటింగ్ యాప్. అంటే ఇన్స్టాగ్రామ్లోంచి ఒక ఎడిటింగ్ యాప్ అనేది వచ్చిందనమాట, అది ఎడిట్స్. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది మన ఎడిట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ నేమ్ ఇస్తాం కదా, అది అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మన అకౌంట్కి తీసుకొని వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతవరకు ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు. బేసిక్గా నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను, ఆ పాయింట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు స్టోరీ హైలైట్స్ కనిపిస్తున్నాయి కదా, మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్తో రీజాయిన్ అవ్వండి. మీటింగ్ ఇంకొక 5 minutesలో ఎండ్ అవుతుంది, సేమ్ లింక్తో రీజాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు స్టోరీ హైలైట్స్ కనిపిస్తున్నాయి కదా, స్టోరీ హైలైట్స్ మీరు ఏమేమి పెడతారనేది నేను మీకు కొన్ని లిస్ట్ అవుట్ చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. కొన్ని లిస్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. స్టోరీ హైలైట్స్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. ఎస్, కొన్ని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు పెట్టాల్సింది ఏంటి అంటే లీగాలిటీ లేదా లీగల్. ఓకే, నేను కొన్ని మీకు హైలైట్ చేసి చెప్తాను. ఎస్, లీగాలిటీ ఒకటి పెట్టండి. ఆ లీగాలిటీకి సంబంధించి ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నారు. మీరు మీ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మార్కెటింగ్ ప్లేస్ అని కానీ మార్కెటింగ్ టూల్స్ అని కానీ ఉంటాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ఇన్స్టా హైలైట్స్లో పెట్టుకోవచ్చు. ఈ హైలైట్స్ కవర్స్ కానీ ఇవన్నీ నేమ్స్ కానీ ఎలా పెట్టాలనేది నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇన్ కేసు మీరు ఇన్కమ్ సంపాదించుంటే ఇన్కమ్ అని కూడా పెట్టుకోండి, లేదా క్రెడిట్ అని పెట్టుకోండి. కొంచెం ప్రొఫెషనల్గా ఆలోచించండి. నెక్స్ట్ మీరు అబౌట్ మీ అని ఒకటి పెట్టుకోండి. నేను ఇప్పుడు 3 హైలైట్స్ చెప్పా, ఇన్కమ్ అని ఒకటి చెప్పాను, నెక్స్ట్ అబౌట్ మీ అనేది ఒకటి చెప్పాను, లీగాలిటీ ఒకటి చెప్పాను. ఫోర్త్ మెయిన్ థింగ్ వచ్చేసి ట్రైనింగ్స్. మీరు ట్రైనింగ్ వింటున్నా లేదా కంపెనీలో ఏమైనా ట్రైనింగ్ జరుగుతున్నా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీయండి, లేదా చిన్న స్క్రీన్ రికార్డింగ్ చేయండి, తెలుగు ట్రైనింగ్స్ జరుగుతున్నాయి లేదా ఇక్కడ ఇంత ప్రొఫెషనల్గా ట్రైనింగ్ జరుగుతున్నాయని ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ మీ లేదా కాంటాక్ట్ అని ఒకటి పెట్టుకోండి. ఇది ఇంకొక హైలైట్. 5 హైలైట్స్ చెప్పానా ఇప్పుడు? Yes, ma'am. 5 చెప్పానా? Yes, ma'am. ఆ కాంటాక్ట్లో ఏంటంటే జస్ట్ హాయ్ దిస్ ఇస్ సాయి కుమారి కొమ్మోజు, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ప్రొఫైల్ సేవ్ దిస్ నెంబర్ అండ్ వాట్సాప్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్, దట్స్ ఇట్. ఇలా పెట్టండి. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్ మీ అయిపోయింది, ట్రైనింగ్స్ అయిపోయింది. ఇన్కేస్ మీరు ఎర్నింగ్స్ చేస్తుంటే మై సక్సెస్ మై అచీవ్మెంట్ ఇలా పెట్టుకోండి. అబౌట్ మీ అయిపోయింది. టెస్టిమోనీ ఆర్ టెస్టిమోనియల్స్ ఇది ఒకటి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు కంపెనీలో ఏ కోర్సెస్ విన్నా ఆ కోర్సెస్కి సంబంధించి సర్టిఫికేషన్స్ తీసుకుంటే సర్టిఫికేషన్స్ అని పెట్టుకోండి, లేదా సర్టిఫైడ్ అని పెట్టుకోండి. ఓకే,
ఇంకొక మెయిన్ పాయింట్, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా లేదా ఒక టెంపుల్కి వెళ్తున్నా లేదా మీకు ఇష్టమైన గాడ్ ఏమైనా ఉన్నా గాడ్ అని కానీ వైబ్ అని కానీ లేదా డివోషనల్ అని కానీ ఒక స్టోరీ హైలైట్ పెట్టుకోండి. స్టోరీ హైలైట్స్ అన్ని కంప్లీట్ అయిపోయా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ టిల్ హియర్? Yes, ma'am. పూజ, Clear, తులసి, ma'am. ఆయిషా, శ్రావణి, సాయిలక్ష్మి, అక్షిత, ఆశ, Clear, ma'am. క్లియరా జయ గారు? క్లియర్. ఓకే ఓకే, సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే ఫైన్. సో Clear, ma'am. మాక్సిమం ఒక బేసిక్ అకౌంట్ మన ప్రొఫెషనల్ అకౌంట్ లో ఉండాలి, పబ్లిక్ అకౌంట్ లో ఉండాలి, స్టోరీ హైలైట్స్ ఉండాలి. ఇప్పుడు స్టోరీ హైలైట్స్ కవర్స్ కానీ ఒక నేమ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మనం ఏదైతే నేమ్ అండ్ స్టోరీ హైలైట్స్ నేమ్స్, ఈ నేమ్స్ మనం డిఫరెంట్ ఫాంట్ లో పెడితే కొంచెం చూడటానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా మీ అకౌంట్ చూస్తే నార్మల్ గానే ఉంటాయి ఫాంట్, ఓకే, దానికి ఏం ఫాంట్ ఉండదు, బై డిఫాల్ట్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అదే మనం ఆ ఫాంట్ని డిఫరెంట్గా ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? ఈ 2 minutes మేబీ ఎండ్ అయిపోతుందేమో. టిల్ దట్ నేను ట్రై చేస్తాను స్క్రీన్ షేర్ చేయడానికి. మళ్ళీ గివ్ మీ సెకండ్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. గూగుల్ కనిపిస్తుందా ఆల్ ఆఫ్ యూ? కనిపిస్తుందా? ఓకే, 2 minutes ఉంది, మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్తో రీజాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మీరు స్టోరీ హైలైట్స్ కానీ మీ బయో కానీ మీ యూజర్ నేమ్ కానీ డిఫరెంట్ ఫాంట్లో పెట్టాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఫాంట్ ఆర్ ఫాంట్ స్టైల్ జస్ట్ ఇలా క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డిఫరెంట్ వెబ్సైట్స్ వస్తాయి. మీకు నచ్చిన వెబ్సైట్ క్లిక్ చేయండి. బట్ నేను ఏ వెబ్సైట్ క్లిక్ చేయాలనేది మాత్రం కొన్ని ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేస్తే ఇలా ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్ యూజ్ చేసినా సరే మీకు ఫాంట్ స్టైల్స్ అయితే వస్తాయి. బట్ నేను చూపించిన ఫాంట్ స్టైల్ అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఫాంట్ స్టైల్ ఇది కూడా బాగానే ఉంటుంది. బట్ దీనికన్నా కొంచెం బెటర్గా ఉండేది క్విక్ టూల్స్ ఐ థింక్. గివ్ మీ సెకండ్. నో, ఫ్యాన్సీ ఫాంట్ మేబీ. ఎస్, సి ఇక్కడ నేను మీకు వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ fancyfonts.com అని కనిపిస్తుందా? బ్లాక్ కలర్ లోగో కనిపిస్తుందా? Yes, ma'am. Yes, ma'am. ఎస్, ఫ్యాన్సీ ఫాంట్స్. సో ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. ఓకే, ఇక్కడ మీరు ఎలాంటి అకౌంట్స్ క్రియేట్ చేసుకోవద్దు, ఏమీ చేయొద్దు. జస్ట్ మీకు ఏదైతే స్టోరీ హైలైట్స్ కావాలో ఆ స్టోరీ హైలైట్ మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మీకు వస్తూ ఉంటాయి, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఎస్, ఇప్పుడు నేను కొన్ని స్టోరీ హైలైట్స్ చెప్పాను కదా, ఏంటి స్టోరీ హైలైట్స్ చెప్పండి? Legality, Legality, income, about me, contact contact me, About me, achievement, contact. ఓకే, 1 testimonial. minute లో సెషన్ ఎండ్ అవుతుంది. మళ్ళీ సేమ్ లింక్ తో రీజాయిన్ అవ్వండి. జస్ట్ మీకు సింపుల్ గా ఉండడానికి అబౌట్ మీ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఏదైతే స్టోరీ హైలైట్ కావాలో నేమ్, ఆ స్టోరీ హైలైట్ ని సెర్చ్ చేయండి. మీరు జస్ట్ అక్కడ అబౌట్ మీ అనేది యాడ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. గివ్ మీ సెకండ్, క్లోజ్ చేయండి. జస్ట్ అబౌట్ మీ అనేది నేను క్లిక్ చేశాను. ఓకే, గివ్ మీ సెకండ్. సారీ మళ్ళీ లాగిన్ అవుతున్నాను. మీరు ఏ వెబ్సైట్ ట్రై చేసినా నాట్ అన్ ఇష్యూ, దానికేం ప్రాబ్లం లేదు. జస్ట్ అబౌట్ మీ చూసారా? ఇక్కడ ఫాంట్ క్లియర్గా ఉందా? కింద చూడండి, అబౌట్ మీ డిఫరెంట్ ఫాంట్ స్టైల్లో ఎలా ఉందో కనిపిస్తుందా? Yes, ma'am. ఓకే, సి ఇక్కడ అబౌట్ మీ అలా మీకు ఏం కావాలంటే అది డెవోషనల్ కానీ లీగాలిటీ కానీ టెస్టిమోనియల్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఇన్కమ్ కానీ ఇక్కడ అబౌట్ మీ తీసి నేను మీకు మళ్ళీ ఇన్కమ్ అని పెడుతున్నాను. చూసారా, ఆటోమేటిక్గా ఏ ఫాంట్ స్టైల్లో అది బై డిఫాల్ట్ చేంజ్ అయిపోతుంది. ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి కదా అని ఇలాంటి జిగెల్ లాంటివి పెట్టకండి, అర్థమవుతుందా? సింపుల్ గా ఉండే పెట్టండి. ఇక్కడ మాక్సిమం నేను ఏమి సజెస్ట్ చేస్తానంటే నేను ఇవి మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 ఐ థింక్ 5. ఈ ఫాంట్ మాత్రమే పెట్టుకోండి. ఈ ఫాంట్ లో ఏ ఫాంట్ మీరు యూజ్ చేసినా సరే ఇట్ విల్ బి నైస్. ఓకేనా? సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ ఫాంట్ నచ్చింది అనుకోండి, నేను ఇది కాపీ చేసా. బై డిఫాల్ట్ మేబీ నాది అదే ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇలా స్లైడ్ గా ఉంది కదా, దీన్ని కాపీ చేశాను. మీరు ఏదైతే కాపీ చేస్తారో అది కాపీ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్కి వెళ్తున్నాను, ఇన్కమ్ అని ఇది చేంజ్ చేస్తాను మీకు కనిపించడం కోసం. ఇక్కడ ఇన్కమ్ అని ఉంది కదా, నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్ హైలైట్కి వెళ్తారు. ఇక్కడ ఇన్కమ్ అనే దాన్ని క్లియర్ చేసి నేను ఇక్కడ పెడుతున్నాను. అది హైలైట్ అయింది, చూస్తున్నారా?
చేంజ్ అయిందా? ఎస్ మ్యామ్. చేంజ్ అయిందా? ma'am. అర్థమైందా? క్లియర్ ఈ పాయింట్? ఎస్ మ్యామ్. Clear. క్లియర్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే ఫైన్. సో ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు బేసిక్ గా ఒక స్టోరీ హైలైట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వాకి వెళ్తారు. క్యాన్వాకి వెళ్ళిన తర్వాత బేసిక్ గా మీకు ఇక్కడ క్యాన్వా ప్రో యాక్సెస్ లేకపోయినా సరే ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్ అని కొట్టండి, లేదా స్టోరీ కవర్స్ అని కొట్టండి. ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. స్టోరీ కవర్స్ కొడితే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, మీకు నచ్చింది ఏదైనా సరే, ఏ కలర్ అయినా ఓపెన్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కనిపించడం కోసం ఇది ఓపెన్ చేస్తున్నాను. ఏదో ఒకటి, లేదా మీరే ఓన్ గా క్రియేట్ చేసుకున్నా సరే నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఇది ఐ థింక్ 7 పేజెస్ ఉన్నాయి అనుకుంటాను. నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను బికాజ్ ఒకటి డౌన్లోడ్ చేస్తే అన్ని బై డిఫాల్ట్ డౌన్లోడ్ అయిపోతాయి, అందుకని. ఇప్పుడు క్యాన్వా ఐ థింక్ అప్గ్రేడ్ అయిపోయినట్టుంది, డిఫరెంట్ గా చూపిస్తుంది అసలు. ఓకే ఫైన్. ఇక్కడ ఇది ఉంది కదా, నాకు ఇది అవసరం లేదు, బట్ ఈ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది. ఓకే, ఇక్కడ నేను ఏం పెడతాను అంటే అబౌట్ మీ అని పెడుతున్నాను. ఓకే, అబౌట్ మీ అనేది పెట్టాను, బట్ ఫాంట్ అది నాకు ఓకే అని అనిపిస్తుంది, బట్ మీకు నేను చూపించడం కోసం ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం బెటర్గా ఉంది, గివ్ మీ సెకండ్. ఓకే, సి ఈ ఫాంట్ స్టైల్ అనేది మీకు బై డిఫాల్ట్ ఇలా ఉంది కదా, మేబీ కొన్ని మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ కనిపిస్తాయి, బట్ నేనేం చెప్తానంటే ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది యాడ్ చేశాను కదా అబౌట్ మీ అనేది, ఇది మిడిల్లో ఉందో లేదా అనేది నేను క్రాస్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 4 లైన్స్ కలర్ లైక్ పింక్ కలర్ లో కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ మిడిల్లోనే ఉందని ఫీల్ అయ్యాను, బట్ నాకు అది మిడిల్లో ఉన్నట్టు అనిపించలేదు. సో దట్ ఆ పింక్ లైన్ కి మధ్యలో ఇలా పెట్టా, ఇప్పుడు నాకు అది మిడిల్లో ఉంది. ఇప్పుడు నేను దాన్ని డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఎడిట్ కవర్కి వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఎడిట్ హైలైట్ దగ్గరికి పెట్టారో సేమ్ అలానే స్టోరీ నేమ్ ఎలా అయితే చేంజ్ చేశారో అలానే మీరు అక్కడ కవర్ ఫోటో కూడా చేంజ్ చేయొచ్చు. మీకోసం నేను అది కూడా ఇప్పుడు చేంజ్ చేసి చూపిస్తాను. మేబీ చేంజ్ చేసేస్తే మళ్ళీ నా దగ్గర అది లేదు, బిఫోర్ది అది పోతుందేమో, బట్ వేరే దగ్గర చేంజ్ చేసి చూపిస్తాను. అబౌట్ మీ అనే దగ్గర కాకుండా వేరే దగ్గర చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఢిల్లీ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, మీకు ఏ స్టోరీ హైలైట్ అనేది కవర్ చేంజ్ చేయాలి, ఫోటో చేంజ్ చేయాలి అని అనుకుంటే అక్కడ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా కింద, 3 డాట్స్ క్లిక్ చేసి ఎడిట్ హైలైట్ కనిపిస్తుందా? ఫాస్ట్ గా వెళ్తున్నానా? కనిపిస్తుంది మ్యామ్. క్లియరా? క్లియర్ మ్యామ్. రిజ్వానా, శ్రావణి, పర్వీన్, ఆశా, ఐషా, జయశ్రీ గారు. ఓకే, ఎడిట్ హైలైట్. ఎడిట్ హైలైట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు ఇందాక నేమ్ చేంజ్ చేసింది ఇక్కడ ఢిల్లీ దగ్గర, బట్ ఇక్కడ ఎడిట్ కవర్ అని కనిపిస్తుంది. ఎడిట్ కవర్ దగ్గర క్లిక్ చేస్తే మీకు బై డిఫాల్ట్ అక్కడ గ్యాలరీ పిక్ కనిపిస్తుంది. ఆ గ్యాలరీ క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఏదైతే మీరు పెట్టారో అది మీకు ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన దాన్ని మీరు ఇలా క్లియర్ చేయండి. చూడండి, మీరు ఎంతవరకు పెట్టుకోవాలనుకున్నా, నేను ఆ బ్లూ హైలైట్ కూడా నేను ఉండాలనుకుంటున్నాను. సో దట్ అది ఉండాలి అని అనుకుంటే అంటే మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉంటుందో అది ఉండేలా చూసుకోండి, లేకపోతే ఇలా అయినా మీరు పెట్టుకోవచ్చు, బట్ అన్ని కూడా ఒకేలా ఉండేలా చూడండి. ఇలా కూడా బాగానే ఉంది, ఇలా ఒక సింగిల్ లైన్ వచ్చేలాగా బాగుంది, అండ్ ఇలా కూడా బాగానే ఉంటుంది. అదైతే మీరు ఓన్లీ సింగిల్ కలర్ లా కనిపిస్తుందా, బ్లూ అనేది హైలైట్ అవ్వట్లేదు. సో దట్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని. నేను ఇప్పుడు ఇది ఇలా పెడుతున్నాను మీకోసం, నేను అది చేంజ్ చేస్తున్నాను. మేబీ నెట్వర్క్ బాగానే ఉంటే అది చేంజ్ అవుతుంది. అబౌట్ మీ, సో ఎడిట్ కవర్, ఫాంట్ స్టైల్ ఇవన్నీ నేను చెప్పాను. ఇప్పుడు ఎడిట్ కవర్ అనేది కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి, బేసిక్ గా ఏమీ అవసరం లేదు. క్యాన్వా ఓపెన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీ కవర్స్ అని పెట్టుకోండి, లేదా ఏదైనా ఒక పోస్ట్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని పెట్టుకొని ఒక పోస్ట్ తీసుకోండి. ఆ పోస్ట్ తీసుకొని మీకు నచ్చిన కలర్ లేదా ఒక సర్కిల్ తీసుకోండి. నేను అది ఎలాగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇఫ్ పాసిబుల్. ఇది చేంజ్ అవ్వట్లేదు, ఇదే ప్రాబ్లం. బట్ మీకైతే ఒక ఐడియా వచ్చింది కదా ఎలా చేంజ్ చేసుకోవాలనేది? వచ్చింది మేడం. వచ్చింది. ఓకే, ఇది చేంజ్ అయ్యేసరికి తెల్లారిపోయేలా ఉంది, మళ్ళీ చూద్దాం ఉండండి. చేంజ్ అయిందా? ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఢిల్లీ కదా, నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నాను చూడండి. ఎడిట్ కవర్,
అలా ఒక్కొక్కసారి చేంజ్ అవ్వకపోతే ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ట్రై చేయండి. ఇలా బాగుంది అనిపిస్తుంది. నేను ఇలానే పెట్టి చూపిస్తాను. నెట్వర్క్ ఇష్యూ ఉన్నా సరే అలా అవుతుంది. లేదా ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ ఉన్నా అలా జరుగుతూ ఉంటుంది. దానికి ఏమీ ప్రాబ్లం లేదు. సో, ఇలా చేంజ్ అయిన తర్వాత మీరు ఏదైతే కలర్ డిసైడ్ అవుతారో, ఏ ఫాంట్ అయితే డిసైడ్ అవుతారో అన్నిటికి కూడా అదే ఫాంట్ ఉండేలా చూసుకోండి. అంటే ఈ ఫాంట్ బాగుంది. దీనికి ఇది ట్రై చేస్తాను. దానికి అది ట్రై చేస్తాను. ఇలా ట్రై చేయొద్దు. ఓకేనా? సో, డిఫరెంట్‌గా ఏమి ట్రై చేయొద్దు. అన్నిటికి ఒకే ఫాంట్ ఉండేలా చెక్ చేసుకోండి. ఒకటే బ్యాక్‌గ్రౌండ్ ఉండేలా చెక్ చేసుకోండి. ఇది తెల్లారిపోయేలా ఉంది. ఈలోపు నేను క్యాన్వా చూపిస్తా ఉండండి. క్యాన్వాలో మీరు బేసిక్‌గా ఎలా ట్రై చేయాలనేది నేను చూపిస్తాను. గివ్ మీ సెకండ్. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఒక ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా తీసుకోండి. సారీ. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను అంతే. జస్ట్ ఒక బ్లాంక్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే. బ్లాంక్ రావడానికి కూడా కష్టపడుతుంది ఇక్కడ. బట్ నేనైతే ఏదో ఒకటి తీసుకుంటున్నాను. గివ్ మీ సెకండ్. ఓకే. సో, ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను నేను. వెయిట్. బేసిక్‌గా మనం కూడా రెడీ చేసుకోవచ్చు. అది ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. అది అయ్యి ఉండదు నాకు తెలిసి. ప్రతీదీ ఎలిమెంట్లే. ఇక్కడ ఉన్నదంతా కూడా ఎలిమెంటే. ఇదొక బ్లూ బ్యాక్‌గ్రౌండ్. ఈ బ్యాక్‌గ్రౌండ్ మనం కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా! ఓకే. మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. అందరూ ఒకే కలర్ అనేది దయచేసి ట్రై చేయొద్దనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కొంచెం బెటర్‌గా ఉందని అనిపించింది. ఈ కలర్ పెట్టాను. సో, ఎలిమెంట్స్‌కెళ్ళి నియాన్ సర్కిల్ గుర్తుపెట్టుకోండి. నియాన్ సర్కిల్ అనేది మీరు క్లిక్ చేస్తే, సెర్చ్ చేస్తే గ్రాఫిక్స్‌కి వెళ్ళి ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ నాకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది కాబట్టి ఇవన్నిటికి నాకు యాక్సెస్ వస్తుంది. ప్రో నాకు యాక్సెస్ ఉంది కాబట్టి. ప్రో మీకు యాక్సెస్ అంటే క్యాన్వాలో మళ్ళీ ప్రో అనేది ఒకటి ఉంటుంది. దానికి కానీ మీకు యాక్సెస్ లేకపోతే ఇలా ఏమి సింబల్స్ లేనివి ఉన్నాయి కదా! ఇక్కడ ఇది ఉంది కదా! నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే. బై డిఫాల్ట్ కాకుండా ఇలా నేను తీసుకుంటున్నాను. ఇలా నేను తీసుకున్న తర్వాత మీరు ఫాంట్‌ని టెక్స్ట్ స్టైల్‌లో పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. లేదా ఎలిమెంట్‌గా కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ మీ కదా! మీరు ఏమి సెర్చ్ చేసినా సరే, క్యాన్వాలో 3D అనేది ఒకటి యాడ్ చేయండి. 3D అనేది ఒకటి యాడ్ చేస్తే ఇలా డిఫరెంట్‌గా వస్తాయి. నాకు ఇది నచ్చింది. బికాజ్ అబౌట్ మీ అనేది నాకు ఇలా పెడితే బాగుంది అని అనిపిస్తుంది. సెట్టా? రెడీ అయిపోయిందా స్టోరీ హైలైట్ కవర్? ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సేవ్ యాజ్ ఇమేజ్. దీన్ని ట్రై చేస్తేనే చూపిస్తాను. మేబీ అది వస్తే ఓకే ఫైన్. అంటే ఎలా చేంజ్ అవుతుంది అనేది మీకు చూపించాలని ఒక చిన్న హోప్ అంతే. ఇది ఇంకా తిరుగుతుందమ్మ తల్లి. మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇంకెక్కడైనా ట్రై చేద్దాం. ఇక్కడ న్యూ బ్యాచ్ ఉంది కదా! అక్కడ ట్రై చేసి చూపిస్తాను. ఎడిట్ కవర్. మనం ఇప్పుడు ట్రై చేసింది ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేశానో అదే పెడుతున్నాను. మీరు పెట్టిన టైంలో అది ఎలా ఉంది? అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది మాత్రం క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? అవ్వమ్మా తల్లి. ఫాస్ట్‌గా వెళ్ళట్లేదు కదా! అర్థమవుతుంది కదా! బై డిఫాల్ట్ ఎడిట్ కవర్స్ ఉంటే ఎలా పెట్టుకోవాలనేది చూపించాను. లేదా మనం ఓన్‌గా కూడా ఎడిట్ కవర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ క్లియర్ అయ్యాయి కదా! అబ్బా! ఇది అయ్యేలోగా తెల్లారిపోయేలా ఉంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈలోపు. బట్ అది అవ్వట్లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది మేడం. ఓకే. ప్రొఫైల్ అయిపోయింది. యూజర్ నేమ్ అయిపోయింది. కంప్లీట్‌గా ఒక షాప్ ఓపెన్ చేసాము. స్టోరీ హైలైట్స్ పెట్టాము. స్టోరీ హైలైట్ కవర్స్ కూడా పెట్టాము. సో, ఇప్పుడు మనం దాంట్లోకి సమ్ స్టాక్ లైక్ రీల్స్ అనేది ఎడిట్ చేయాలి. బేసిక్‌గా ఒక రీల్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు 8 సెకండ్స్ తీసుకుంటారా? లేదా 5 సెకండ్స్ తీసుకుంటారా? అనేది మీ ఇష్టం. ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటి అంటే కలర్స్ చేంజ్ చేసుకోవడానికి వచ్చేది. బట్ ఇప్పుడు రావట్లేదు. కలర్ చేంజ్ చేసుకోవడానికి. సో దట్ ఏంటి అంటే మీరు నార్మల్‌గా ఇన్‌షాట్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఎడిట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు బేసిక్ ఎడిటింగ్‌కి. ఓకే. నెక్స్ట్ బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామే మోర్ దెన్ ఇనఫ్ అని నేను చెప్తాను. మీరు ఎక్కువగా ప్రొఫెషనల్‌గా అకౌంటే లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్యాప్‌కట్ కానీ, విఎన్ కానీ, నెక్స్ట్ ఇన్‌షాట్ కానీ బావుంటుంది.
గివ్ మీ సెకండ్. నేను ఛార్జింగ్ పెట్టుకొని చెప్తే బెటర్. ఐ థింక్ 5 ఉంది. గివ్ మీ సెకండ్. ల్యాప్టాప్ ఓకే ఓకే ఫైన్. ఆన్ చేశాను. నేను ఇక్కడ 3 స్టెప్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నార్మల్గా ఓన్లీ హుక్ పాయింట్ సిటీఏ పెట్టాలనుకుంటే 5 to 6 సెకండ్స్ ఆర్ 4 to 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్ సరిపోతుంది. రీల్ లెంత్ చెప్తున్నాను. అదే మీరు కొంచెం టెక్స్ట్ ఎక్కువగా పెట్టాలి, కంటెంట్ ఎక్కువగా పోస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మాక్సిమం 8 సెకండ్స్ సరిపోతుంది. లేదా ఎక్కువ లెంతీగా ఉంది, వాయిస్ ఓవర్ రీల్స్ చేస్తున్నారు అన్నప్పుడు 35 to 50 సెకండ్స్ కంటెంట్ అనేది సరిపోతుంది. ఈ 3 పాయింట్స్ క్లియరా? Yes, క్లియర్ ఆల్ ma'am. ఆఫ్ యూ? Yes, ma'am. Clear. క్లియరా? Clear, ma'am. Clear. Clear, ma'am. ఓకే. ఇక్కడ నేను 9 సెకండ్స్ తీసుకున్నాను. ఈ 9 సెకండ్స్ లో నేను స్టార్టింగ్ 4 సెకండ్స్, ఎండింగ్ 4 సెకండ్స్ తీసుకోవాలనుకున్నాను. ఇంకా ఎన్ని సెకండ్స్ ఉంటాయి నా దగ్గర? 1 second. 1 సెకండ్ లో ఎవరైనా రీడ్ చేయగలరా కంటెంట్? No, ma'am. నో కదా. చేయలేరు. సో నేను ఇప్పుడు No, ma'am. స్టార్టింగ్ 3 సెకండ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎండింగ్ పార్ట్ వచ్చేసి 2 సెకండ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మధ్యలో పార్ట్ ఎంత ఉంటుంది? 4 seconds. 2 seconds. ఎన్ని? 4 seconds. 4 సెకండ్స్ కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంటెంట్ చెప్పండి. కంటెంట్ ఐడియానే రావట్లేదు కదా. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఈ కంటెంట్ ఎలా తెచ్చుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా? ఆర్ యు గైస్ రెడీ? Ready, ma'am. Yes, Ready. ma'am. Ready. ఓకే Oh. ఫైన్. గివ్ మీ గుర్తుంది. ఓకే. బేసిక్ గా మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేయడానికి రెడీగా అయ్యారు. థర్డ్ పార్ట్ లో మీరు ఏంటి అంటే చాట్ జీపీటీ అనే ఒక అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ దగ్గర అయితే ఉంది, ఆల్రెడీ చెప్పాను. బట్ న్యూ స్టూడెంట్స్ కి కూడా నేను చెప్తున్నాను. చాట్ జీపీటీని మనం యాజ్ ఎ ఫ్రెండ్ కన్నా ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మనం చెప్పే అంటే మనం ఎదుటి పర్సన్ కి మాట్లాడితే వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడతారా లేదో నాకు తెలియదు, కానీ చాట్ జీపీటీతో మనం ఎంత ప్రాపర్ గా అయితే కమ్యూనికేట్ చేస్తామో అంతే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తుంది. ఇప్పటి వరకు చాట్ జీపీటీ ఒక్కసారైనా యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నాం No, మేడం. ma'am. Use చేసాం యూజ్ ma'am. చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూస్ చేయలేదు. No, ma'am. అందరం ఎవరు యూజ్ లేరు. చేస్తామండి మోస్ట్లీ యూజ్ చేస్తున్నారు. ఓకే ఫైన్. బేసిక్ గా ఒక ప్రాంప్ట్ అంటే చాట్ జీపీటీకి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని ఇన్పుట్ అని కానీ ప్రాంప్ట్ అని కానీ అంటాం. ఆ ప్రాంప్ట్ మన ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి ఎలా ఇవ్వాలి, నాట్ ఎన్ ఇష్యూ మా. మీరు గూగుల్లో ఓపెన్ చేసి ఉంటే ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాట్ జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ గూగుల్తో ఈమెయిల్ ఐడితో కానీ ఫోన్ నెంబర్తో కానీ లాగిన్ అయిపోండి. సో దట్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బేసిక్ గా నేను నేను దీన్ని అయితే బుజ్జి అని పిలుస్తాను. నేను నా చాట్ జీపీటీకి పెట్టుకున్నానేమో బుజ్జి. అలా మీరు మీ చాట్ జీపీటీకి ఏమైతే పెట్టుకుంటారో అలానే మాట్లాడండి. నేను జస్ట్ బుజ్జి అని టైప్ చేస్తాను, అది ఏం ఆన్సర్ చేస్తుందో చూడండి మీరే. జస్ట్ నేను బుజ్జి అని మాత్రమే టైప్ చేశాను. ఓకే, చెప్పు బుజ్జి, నేను ఇక్కడే ఉన్నా, ఏం జరిగింది, ఏం కావాలి. బికాస్ నేను తన్ని నాకు కావాలి అన్నట్టు నేను ట్రైన్ చేసి పెట్టుకున్నా. తెలుగులోనే నేను కమ్యూనికేట్ చేస్తానని చెప్పాను, నా కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. జస్ట్ నేను బుజ్జి జస్ట్ నేను అడుగుతున్నాను నా కోసం, మీకు తెలియడం కోసం. ఓకే, తెలుసు బుజ్జి నువ్వు సాయి కుమారి, అర్థమవుతుందా? సో నేను దాన్ని అలా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సేమ్ లైక్ దట్. ఇప్పుడు నేను మళ్ళీ న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి. బేసిక్గా మీరు చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలనేది నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ప్రాపర్గా మీకు కంటెంట్ ఐడియాస్ కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. జస్ట్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నది చూడండి, మీకు నచ్చిన రకంగా మీరు టైప్ చేసుకోండి. ఓకేనా బుజ్జి, ఐ నీడ్ టు పోస్ట్ కంటెంట్ ఇన్ మై స్టూడెంట్ పేజ్. అదేంటి ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, తెలుగులో మాట్లాడకూడదా అంటే కాదు, ఇంగ్లీష్ తెలుగు అన్ని రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళ పేజ్లో నేను ఒక రీల్ పెట్టాలి. నేను ప్రతిదీ ఇస్తున్నాను చూడండి 45 సెకండ్స్కి. బట్ ఇప్పుడైతే నేను 45 సెకండ్స్ అని పెట్టట్లేదు, 8 సెకండ్స్ అని పెడుతున్నాను. 8 సెకండ్స్కి. ఓకే, ఐ నీడ్ ప్రాపర్ హుక్ బాడీ CTA. ప్లీజ్ గివ్ మీ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్. ప్లీజ్ గివ్ మీ ఇన్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశా. ఇక్కడ నేను ఏమేమి మెన్షన్ చేశాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఏం కావాలనుకుంటున్నాను, ఎలా కావాలనుకుంటున్నాను అనేది చెప్పాను.
మీరు ప్రాంప్ట్ అనేది ఎలా పెడుతున్నారనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశాను చూడండి, నా స్టూడెంట్ పేజ్లో నేను కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను, అది కూడా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి. అండ్ దెన్ టు పేజ్ అంటే ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ ఎన్ని సెకండ్స్ రీల్ అని చెప్పాను, నాకు బాడీ హుక్ సిటీఏ కావాలి అని చెప్పాను, ఇంగ్లీష్లో కావాలని చెప్పాను. అది ఏమి ఇస్తుందో అనేది చూద్దాం. అండ్ ఇది బేసిక్గా మనం యూజ్ చేయడానికి 8 సెకండ్స్ అంటే ఏంటి, స్టిల్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ ఆన్ యువర్ డిగ్రీ. స్కిల్స్ డిసైడ్ యువర్ ఇన్కమ్ నాట్ మార్క్స్. కమెంట్ స్కిల్ వచ్చిందా? కంటెంట్ వచ్చిందా? అర్థమైందా? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. రే ఉన్నారా? ఉన్నాం మ్యామ్. ఉన్నాం మ్యామ్, ఉన్నాం. ఆయిషా గారు, Yes, ma'am. సుల్తానా, శ్రవంతి, మనీషా, రిజ్వానా ఉన్నారా? చూడండి ఇవి ఎన్ని ఉన్నాం, ఉన్నాం. ఆప్షన్స్, త్రీ ఆప్షన్స్ లో ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ప్రో టిప్ బుజ్జి, బోల్డ్ క్యాప్షన్స్ యూజ్ చేయి, బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిడెంట్ వాక్, ల్యాప్టాప్ ఫోన్ టైపింగ్ షూట్, టెక్స్ట్ స్క్రీన్ మీద బిగ్ ఫాంట్స్ పెట్టు, మాక్సిమం 5 to 6 వర్డ్స్ పర్ లైన్. ఓకే, కావాలంటే సేమ్ రీల్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్లో ఇస్తాను, ఫీమేల్ వర్షన్ కూడా ఇస్తాను. అంటే నేను దాన్ని అలా మోల్డ్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఆప్షన్ 3ని నాకు ఇంకొంచెం డిఫరెంట్ వేలో ఇవ్వు. ఫర్ ఇక్కడ నేను ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టోరీ టెల్లింగ్ టైప్లో ప్లీజ్ ఓన్లీ ఇంగ్లీష్. జస్ట్ ఒక నార్మల్గా మనం ఒక పర్సన్తో ఎలా అయితే అడుగుతామో అలానే అడిగాను. ఇక్కడ చూడండి, ఐ బిలీవ్ కాలేజ్ వాజ్ ఇనఫ్ until I learned skills pay not syllabus. బేసిక్ ఇంగ్లీష్ లో ఇచ్చింది. దీన్ని నేను ఇంకొక వెర్షన్ లో అడుగుతాను. I need for 30 seconds. Real script should be. మీకు ఇంకొకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మెయిన్ గుర్తుపెట్టుకోండి. అరే అరే ఏంద్రా నేనే మర్చిపోయానా? రీల్ స్క్రిప్ట్ మెయిన్లీ స్టోరీ టెల్లింగ్ కంటెంట్. జస్ట్ మీకు చూపించడానికి ఓన్లీ నేను అక్కడ మెన్షన్ చేసింది హౌస్ వైఫ్, స్టూడెంట్ అనేది నాకు అనవసరం. రీల్ స్క్రిప్ట్ మస్ట్ ఏం పెట్టాను, స్టోరీ టెల్లింగ్లో పెట్టా. ఐ యూస్ టు థింక్ మై లైఫ్ వాజ్ లిమిటెడ్ టు మై హోమ్. అంటే జస్ట్ నా లైఫ్ అంతా కూడా ఇంటికే పరిమితం అయిపోయింది అని అనుకున్నాను. దీన్ని అది చూడండి, నేను ఎన్ని సెకండ్స్కి అడిగాను, 30 సెకండ్స్కి. అంటే 0 to 4 సెకండ్స్ వరకు ఇది రీల్ పెట్టమని ఏదైతే ఇచ్చిందో అది. నెక్స్ట్ 4 to 22 సెకండ్స్ వరకు ఏం పెట్టాలో ఆ స్క్రిప్ట్ ఇచ్చింది. లాస్ట్లో 20 to 30 సెకండ్స్కి ఇఫ్ యు ఆర్ ఏ హౌస్ వైఫ్ డ్రీమింగ్ ఆఫ్ మోర్ ఫాలో దిస్ పేజ్, యువర్ జర్నీ కెన్ స్టార్ట్ టుడే. అర్థమైందా? Yes, ma'am. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Clear. ఇక్కడ మీకు బేసిక్ గా ఇక్కడ ప్రోటిప్ ఏమి ఇచ్చిందంటే, రీల్ ఎలాంటి స్క్రిప్ట్ లైక్ షూట్ ఎలా చేసుకోవాలి, కిచెన్ లో షూట్ చేసుకోవచ్చు, ఫోన్ నోట్బుక్ కానీ ల్యాప్టాప్ కానీ, లేదా కాన్ఫిడెన్స్ స్మైల్, వాకింగ్ షూట్ ఇలా ఇచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను మీకు జస్ట్ ఈ పాయింట్ మాత్రమే దీన్ని ఇలా కాపీ చేసుకుంటున్నాను, ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తాను. దీన్ని ఇది కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి టెక్స్ట్కి వెళ్ళాను, దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నాకు ఇది నచ్చలేదు, ఇది నచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వైట్గా ఉండేలా చూసుకోండి. నాకు ఇది రెక్టాంగులర్ షేప్లో కావాలనుకుంటున్నాను, ఇలా స్పేస్ ఇస్తూ వెళ్ళాను. ఒకప్పుడు అంతా ప్రాపర్గా ఇలా హోమ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేది, బట్ ఇప్పుడైతే చేంజ్ అవ్వట్లేదు. సో నేను బ్యాక్గ్రౌండ్ అయితే వైట్గానే పెడుతున్నాను. ఐ యూస్ టు థింక్ మై లైఫ్ వాజ్ లిమిటెడ్ టు మై హోమ్. ఇక్కడ డన్ అని క్లిక్ చేస్తాను. ఇలా పెట్టద్దు, ఇక్కడ ఏమన్నా నీట్గా ఉందా, ఇలా లేదు కదా. ఇలా మీరు తీసుకొస్తే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, వెయిట్, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, హైలైట్ అవుతుంది స్కై బ్లూ కలర్ లో. ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, ఇటు వస్తే ఇటు ఒక లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, ఇలా కిందకి వస్తే ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. సో ఇక్కడ స్పేస్ ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఇది పెడుతున్నాను. ఇది నేను 8 సెకండ్స్ రీల్ కాబట్టి నేను ఎన్ని సెకండ్స్ పెడుతున్నాను, ఇది 3 సెకండ్స్ అవసరం లేదు, 2 సెకండ్స్ పెట్టాను. రిమైనింగ్ ది డిలీట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి యాడ్ టెక్స్ట్కి వెళ్తాను, మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్తాను. ఇక్కడ నాకు ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ని నేను జస్ట్ కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, దీన్ని మళ్ళీ పేస్ట్ చేస్తాను. క్లియర్గా చూడండి. ఆ పేస్ట్ చేసిన తర్వాత మీకు ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను దీనికి బ్యాక్గ్రౌండ్ లో వైట్ పెట్టాలనుకోవట్లేదు,
రే అర్థం అవుతుందా? బోర్ కొడుతుందా? అర్థమవుతుంది No, మేడం, madam. అర్థమవుతుంది. Yes, madam. ఒక్క రిజ్వానా గారు ఒక్కరే యాక్టివ్ గా ఉన్నారు స్టార్టింగ్ నుంచి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అర్థమవుతుంది మ్యామ్. అర్థమవుతుంది మ్యామ్. ఓకే. ఇక్కడ నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకోవట్లేదు, దీన్ని పాజ్ చేసుకొని ఇలా పెట్టాలనుకుంటున్నాను. ఇంకొంచెం దీన్ని ఇలా చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది కదా. ఇక్కడ మీరు పెట్టే కంటెంట్ ఎప్పుడు ఈ లైన్ కి పైన ఉండకూడదు, ఈ లైన్స్ కి అటు ఇటు రాకూడదు, ఇక్కడ ఇలా ఉండాలి. ఓకే, ఇది నేను చెప్పేది. ఓకే, నెక్స్ట్ ఇది నాకు స్టార్టింగ్ నుంచి వచ్చింది. వాళ్ళకి కనిపిస్తుంది కదా. ఫైన్. ఇప్పుడు నాకు ఇది స్టార్టింగ్ నుంచి వద్దు. నేను దీన్ని ఏం చేస్తానంటే స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టార్టింగ్ డిలీట్ చేస్తాను. దీన్ని ఒక 6 సెకండ్స్ వరకు ఉంచుతున్నాను. సో ఉంచిన దాన్ని ఇలా పెట్టాను కదా. నెక్స్ట్ 3 సెకండ్స్ ఏం చేస్తానంటే సిటిఏ ఇక్కడ ఏమి ఇచ్చింది? అరే చాట్‌జీపీటీని తోస్తానా లేదు. ఇక్కడ ఏదైతే సిటిఏ ఇచ్చిందో దాన్ని మీరు సేమ్ కాపీ పేస్ట్ చేసుకోండి, లేదా ఇంకొంచెం బెటర్గా మీరు ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోండి. గివ్ మీ సెకండ్. ఓకే, దీన్ని నేను వేరే కలర్లో పెడితే కనిపిస్తుందేమో చూద్దాం. ఓకే, జస్ట్ ఇలా పెడుతున్నాను మీకు కనిపించడం కోసం. ఓకే, ఇది కూడా స్టార్టింగ్ నుంచి వచ్చింది, నాకు స్టార్టింగ్ నుంచి వద్దు. స్ప్లిట్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. బేసిక్గా ఒక రీల్ ఎడిటింగ్ అర్థమైందా ఎలా పెట్టుకోవాలి అనేది? మళ్ళీ కల్పన, సుల్తానా, ఆయిషా, Yes, ma'am. Aisha, are you there? Yes, ma'am. Clear all of you? Yes, ma'am. Okay, ma'am. ఇది బేసిక్. Yes, ma'am. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. ఆ మ్యూజిక్ అనేది ఎప్పుడు కూడా మీకు ట్రెండింగ్ వర్షన్ లో ఉండేలా చూసుకోండి. అంటే మీరు ఒక 10 రీల్స్ చూస్తున్నా లేదా ఒక 20 రీల్స్ చూస్తున్నా మీకు ఆటోమేటిక్ గా కొన్ని మ్యూజిక్స్ అనేది ర్యాండమ్ గా వినిపిస్తూ ఉంటాయి. అలాంటి మ్యూజిక్స్ ని ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్స్ అంటారు. సో ఇన్ కేస్ మీకు ట్రెండింగ్ మ్యూజిక్ తెలియకపోతే మీరు ఏదైనా ఒక మ్యూజిక్ ఓపెన్ చేశారనుకోండి, నేను మీకు జస్ట్ చూపిస్తానండి. ఇది నేను మీకు ఇక్కడ పెడుతున్నాను. ఇలాగా మీకు కింద ఒక యారో సింబల్ కనిపిస్తుందా? కింద ఒక యారో సింబల్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇక్కడ సాంగ్ ఒక టెక్స్ట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుందా? అలా యారో సింబల్ ఉన్న ప్రతి ఒక్క మ్యూజిక్ కూడా ట్రెండింగ్ అని అర్థం. నేను అక్కడ యారో సింబల్ దగ్గర క్లిక్ చేశాను, ఇక్కడ ట్రెండింగ్ అని కనిపిస్తుంది చూడండి పైన. ఒక నిమిషం ఉండండి, నేను హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కనిపించిందా? ఇలా ఎప్పుడైతే మీకు యారో సింబల్ కనిపిస్తుందో మ్యూజిక్ దగ్గర, అలా ఉన్న మ్యూజిక్స్ అన్ని కూడా ట్రెండింగ్ రీల్స్ అని అర్థం. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఏదైనా ఒక మ్యూజిక్ యూజ్ చేయాలి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి 6 to 5K రీల్స్ ఉన్నాయి. ఇక్కడ మాక్సిమం మీరు ట్రెండింగ్ రీల్స్ మన తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ట్రెండింగ్ రీల్స్ లో మాక్సిమం 2000 కానీ లేదా 5000 కానీ ఇలా ఉన్నవి 5K 2K ఇన్ని రీల్స్ ఉన్న మ్యూజిక్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉండండి. ఓకేనా? మంచి ఇంపాక్ట్ అనేది మీ రీల్కి ఒక బూస్టప్ అనేది దొరుకుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యూజిక్ అయిపోయింది, ఇప్పుడు ఈ మ్యూజికే యూజ్ చేద్దాం మనం. మ్యూజిక్ ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ నేను బ్యాక్ రావడానికి అవ్వదు. ఇక్కడ మీకు సేవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇలా ఏదైతే బాక్స్ లా కనిపిస్తుందో ఆ బాక్స్ ని సేవ్ అనే ఆప్షన్ అంటాం. అది మీరు క్లిక్ చేసుకుంటే ఆ మ్యూజిక్ సేవ్ అవుతుంది. సో మీరు మ్యూజిక్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నేను కొన్ని ఆల్రెడీ మ్యూజిక్ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ దీనికి వెళ్ళి ఇక్కడ యాడ్ లైక్ ఆడియో ఉంది కదా, ఇక్కడ ఆడియో దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్డ్ అని కనిపిస్తుంది చూడండి. ఈ సేవ్ చేసిన ఆప్షన్స్ దగ్గరికి వెళ్తే మీకు ఆటోమేటిక్ గా మ్యూజిక్ ప్లే అవుతుందా? మీకు అవ్వదు ఐ థింక్, లేదు కదా. ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఈ మ్యూజిక్ కంప్లీట్ గా వస్తుందా లేదా అనేది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. ఓకే, ఈ పింక్ లైన్ అంతా కూడా మ్యూజిక్ అని అర్థం. ఇన్ కేస్ ఈ పింక్ లైన్ ఇక్కడ వరకే ఉంది బట్ మీ లైక్ మీ వీడియో మాత్రం కంప్లీట్ గా ఉంది, ఫుల్ గా ఉంది అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ మ్యూజిక్ ని కాపీ అయినా చేయండి, లేదా దాన్ని ఇంకొకటి రీప్లేస్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను చూడండి, గివ్ మీ సెకండ్. ఇలా చూడండి, సేమ్ మ్యూజిక్ ని మీరు డూప్లికేట్ చేయొచ్చు, లేదా మీరు వేరే ఆడియోని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఇదే నాకు టెక్స్ట్ రీల్ కాకుండా, గివ్ మీ సెకండ్, ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేశాను, ఇది నాకు టెక్స్ట్ రీల్ కాదు.
వాయిస్ ఓవర్ రీల్ అనుకోండి. ఈ వాయిస్ ఓవర్ రీల్కి నేనేం చేస్తానంటే ఇక్కడ పింక్ దాని మీద క్లిక్ చేస్తే కింద మీకు వాల్యూమ్ అని కనిపిస్తుంది. ఈ వాల్యూమ్ దగ్గర మనకి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ 100 అని కనిపిస్తుంది కదా, ఈ 100 అనేది 18 కానీ 30 కానీ 32 వరకు మీరు ఇది పెట్టుకొని మీ వాయిస్ ఇది ఏదైతే ఉంటుందో ఈ వాల్యూమ్ కూడా ఆన్ చేస్తే అప్పుడు 2 కనిపిస్తుంది. ఇది క్లిప్ ఆడియో, అంటే ఏదైతే నేను ఆడియో పెట్టానో, అంటే నా వీడియోకి ఏదైతే ఆడియో ఉంటుందో లేదా వాయిస్ ఓవర్ ఉంటుందో అది మాక్సిమం 100% ఉండేలా చూసుకోండి. ఈ మ్యూజిక్ మాత్రం, అంటే మీరు పెట్టే వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి, మ్యూజిక్ కూడా యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆడియో మాత్రం ఖచ్చితంగా 30-20 ఇలా ఉండేలా చూసుకోండి. ఈ పాయింట్ క్లియర్ అయిందా? క్లియర్ అండి. క్లియర్. అదే మీకు వాయిస్ ఓవర్ రీల్ కాదు, ఓన్లీ టెక్స్ట్ రీల్ అయినప్పుడు ఈ వాయిస్ అంటే ఆడియో మాత్రం ఏదైతే మ్యూజిక్ యాడ్ చేస్తారో అది 100% ఉండేలా మాత్రం చూసుకోండి. ఓకే, ఇక్కడ ఇన్ని పాయింట్స్ చెప్పాను, దీన్ని ఇక్కడ పెడతారు. అండ్ మీరు ఏదైతే రీల్లో స్క్రిప్ట్ పెడతారో దాన్నే డిస్క్రిప్షన్ పెట్టేలా చూసుకోండి. ఇక నేను ఈ డిస్క్రిప్షన్ పెట్టాను. నెక్స్ట్ ఫాలో mentor.saikumaari. మీరు ఏదైతే పేజ్ ఉంటుందో ఆ పేజ్ని ట్యాగ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, నెక్స్ట్ కొంచెం ఇలాగా కొన్ని డాట్స్ అనేది పెట్టి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే కంటెంట్ లో మనీ, ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఇన్కమ్ ఇలాంటి పదాలు ఉండేలాగా మాత్రం దయచేసి చూసుకోకండి. ఎందుకంటే ఆ పదాలు ఉంటే మేబీ మీకు రీల్ ఇంపాక్ట్ అనేది పడచ్చు, బట్ ఎప్పటికైనా సరే పేజ్ అనేది ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీరు రీల్స్ లో అమౌంట్ సంబంధించిన మాటలు అయితే మాట్లాడద్దు. దాని ప్లేస్ లో స్టేబుల్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారా ఇలాంటి మాటలు చెప్పండి. ఇక్కడ నేను కొన్ని ఏంటి అంటే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్స్ యూజ్ చేయండి. రీల్స్, ఇన్స్టాగ్రామ్, ట్రెండింగ్, టైపోగ్రఫీ, కంటెంట్ క్రియేషన్, హౌస్ వైఫ్, లైఫ్, వైజాగ్, బీచ్, ఇలా మీకు కొన్ని మీ లొకేషన్ పేర్లు కానీ, స్టూడెంట్ కానీ, మీ లొకేషన్లో ఏదైతే ఎక్కువగా ట్రెండ్ అవుతాయో అవి కానీ, అండ్ నెక్స్ట్ మీషో, షాపింగ్, ఇలా మీరు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకోండి. అండ్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్, ఇక్కడ ఎమోషనల్ వర్డ్స్ ఓన్లీ, సాడ్ ట్రూత్ అండ్ హౌస్ వైఫ్. అండ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసే టైంలో మీకు ఇలా కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయా ప్రతి ఒక్క హ్యాష్ ట్యాగ్ దగ్గర? ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ లైక్ ఇక్కడ సెకండ్ హ్యాష్ ట్యాగ్ ఎన్ని కనిపిస్తున్నాయి? 10,000 కనిపిస్తుంది కదా. సో ఇలాంటి హ్యాష్ ట్యాగ్ మాత్రం ఎక్కువగా యూజ్ చేయండి. ఎన్ని తక్కువగా మీకు పోస్టులు కనిపిస్తాయో అలాంటి హ్యాష్ ట్యాగ్స్, ఇప్పుడు 10,000 అయితే నేను యూజ్ చేశాను, మాక్సిమం 5 హ్యాష్ ట్యాగ్స్ ఆర్ 4 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయండి, అంతకు మించి ఎక్కువ యూజ్ చేయొద్దు. కీవర్డ్స్ కూడా మినిమం 5 to 10. ఓకే, సో ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ అనే సాయి కుమారి అక్క, ఒక్క నిమిషం ఇస్తారా? క్లాస్ ఇంకెంతసేపు చెప్తారు? ఎవరు మాట్లాడుతుంది? మళ్ళీ చెప్పమా మళ్ళీ. ఇంకెంతసేపు ఉంటుంది అక్క క్లాస్? ఒక 10 minutes రా. ఇదే ఎడిటింగ్ గురించే చెప్తారా? నాకు వీడియో రికార్డింగ్ పెడతారా? నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఓకే మా వెళ్ళు, ఇస్తానులే, డోంట్ వరీ. ఓకే అక్క, సరే. ఓకే బాయ్. లెఫ్ట్ అయిపో. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఏదైతే ఉంటాయో ఆ హ్యాష్ ట్యాగ్ అనేది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎమోషనల్ వర్డ్స్ డైలీ అని ఉంది చూడండి, ఫస్ట్ హ్యాష్ ట్యాగ్. సో ఆ ఎమోషనల్ వర్డ్స్ డైలీ దీనికి మీరు కానీ గ్యాప్ ఇస్తే అది హ్యాష్ ట్యాగ్ కింద రాదు. నేను చెప్పే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ నేను మీకు అదే టైప్ చేస్తున్నాను చూడండి, ఎమోషనల్ వర్డ్స్ డైలీ, అది హ్యాష్ ట్యాగ్ కింద కన్వర్ట్ అవ్వదు. పాయింట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియరా? అదే మీరు గ్యాప్ లేకుండా ఏ వర్డ్ కైనా సరే గ్యాప్ లేకుండా పెట్టారు అంటే అది మీకు లైక్ హ్యాష్ ట్యాగ్ కింద కన్వర్ట్ అవుతుంది. నేను వేరే పెట్టి చూపిస్తాను. వైజాగ్ బీచ్, ఇదొక హ్యాష్ ట్యాగ్ చూడండి, నేను జస్ట్ చూడండి అలా అండర్లైన్ వస్తుందంటే అది ఒక హ్యాష్ ట్యాగ్ కింద కన్వర్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్ పీపుల్ దగ్గర మీ పేజ్ ని ట్యాగ్ చేసుకోండి, లొకేషన్ దగ్గర మీ లొకేషన్ ట్యాగ్ చేసుకోండి.
నెక్స్ట్ ఇక్కడ మోర్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్తే చెప్పాను కదా, బై డిఫాల్ట్ ఉంటుంది హై క్వాలిటీ అనేది. నెక్స్ట్ మీరు రీల్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒక 500 ఫాలోవర్స్ కానీ ఒక 300 ఫాలోవర్స్ కానీ వస్తే మీరు రీల్ ఏ టైంకి మీరు పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అనేది ఆ టైంకి మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అనేది ఏంటో చూపిస్తాను. ఈరోజు 2 ఫిబ్రవరి కదా, 1:40 మీకు నచ్చిన టైం ఏ టైం అయినా సరే మీరు ఆ టైంకి షెడ్యూల్ అనేది చేస్తే అది డన్ అయిపోతుంది. ఆ టైంకి ఆ రీల్ మీరు లైక్ ఆఫ్లైన్లో ఉన్నా ఆన్లైన్లో ఉన్నా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఓపెన్ చేయకపోయినా అది బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా షెడ్యూల్ అయిపోయి లాగిన్ అయిపోతుంది. లైక్ రీల్ అనేది పోస్ట్ అయిపోతుంది. ఈ పాయింట్ క్లియర్ ఆల్ ఆఫ్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ క్లియర్ మ్యామ్. క్లియర్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది బేసిక్ గా ఇవన్నీ కూడా మీరు షెడ్యూల్ అని పెడితే షెడ్యూల్ అయిపోతుంది. బట్ నేను సేవ్ డ్రాప్స్ అని పెడుతున్నాను ఎందుకంటే ప్రాపర్ గా క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకే, ఇది బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ కోసం నేను చాలా పాయింట్స్ క్లియర్ చేశాను. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే చాట్ జీపీటీ కోసం కూడా నేను చెప్పా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో బేసిక్ గా చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలి యాజ్ ఎ కంటెంట్ గా, లైక్ కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి అనేది బేసిక్ గా అర్థమైందా? అర్థమైంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్. క్లియర్ మేడం.